2020లో ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ను ఢిల్లీలోని కర్కర్డుమా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2020 ఫిబ్రవరిలో అల్లర్లు చెలరేగినప్పుడు అంకిత్ శర్మను అపహరించి దారుణంగా హింసించి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని చాంద్బాగ్ సమీపంలోని మురుగు కాలువలో పడేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం తాహిర్ హుస్సేన్తో పాటు మరో 4 నిందితులను హత్య, అపహరణ, అల్లర్ల సృష్టి తదితర తీవ్రమైన నేరాల కింద దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో దోషులకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న కర్కర్ డుమా కోర్టు దోషులకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ తుది తీర్పునిచ్చింది. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా తమ వైవాహిక వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుని విడాకులు తీసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆర్టికల్ 142 ప్రకారం పరస్పరం అంగీకారంతో విడాకుల కోసం జూలై 22న దరఖాస్తు చేసుకున్నారని ఒమర్ అబ్దుల్లా తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విడాకులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపింది. 1994లో వివాహం చేసుకున్న ఈ జంట 2009 నుంచి విడిగా ఉంటున్నారు. వారికి 2 కుమారులు ఉన్నారు. గతంలో భార్య తనను వదిలి వెళ్లిపోయిందన్న కారణంతో ఒమర్ విడాకులు కోరుతూ 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురు కాగా 2023లో ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఢిల్లీ హైకోర్టులోనూ ఒమర్ అబ్దుల్లాకు చుక్కెదురైంది. ఇప్పుడు ఇరు వర్గాలు తమ మధ్య ఉన్న కేసులన్నింటినీ ఉపసంహరించుకోవడానికి అంగీకరించి రాజీకి రావడంతో సుప్రీంకోర్టు విడాకులకు ఆమోదం తెలిపింది.